సో హలో పీపుల్, మై నేమ్ ఈజ్ అక్సా. వెల్కమ్ బ్యాక్ టు షాన్ పాల్ రియాక్ట్స్ అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి బిగ్ బాస్ ఎపిసోడ్ 29 అనమాట. 29 డేట్ ఎపిసోడ్ 22. అంతసేపు సెట్ చేసినా కదా నే తల్లి. ఇప్పుడు కూడా కొంచెం ఇది హైట్ పెంచు. సూపర్ అయితే. సో గైస్, ఈరోజు మనం బిగ్ బాస్ వారిని చూద్దాం ఎపిసోడ్ 22కి అయితే వెళ్ళిపోయినాం. సో యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే నామినేషన్స్ ఉంటాయి ఇవాళ అట్లీస్ట్ సగం అన్నా బాగా హడావిడిగా ఉంటుంది, ఇచ్చి పడేస్తారు అనుకున్నా. కానీ ఈ ఇమ్యూనిటీ టాస్క్ ఇద్దరికి ఇచ్చారు. ఒకవేళ ఫర్ సపోజ్ ఇప్పుడు ఇవ్వాలంటే తనుజ గారు ఇంకా సుమన్ గారు వాళ్ళు ఒకవేళ నామినేట్ అయినా ఉంటుండే. కానీ ఒకవేళ ఎవరైతే ఎవరైతే ఎలిమినేట్ అయిపోవాలని మనం అనుకుంటామో వాళ్ళని కాస్త ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చి లోపల పెడితే ఇదైతే కరెక్ట్ కాదు. మరి ఏదో ఒక్కరికన్నా ఇస్తే బాగుంటుండే, కానీ ఓకే ఇద్దరికి ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చుడేందుకో మరి అర్థమవుతాం. స్టార్టింగ్ వచ్చేసి గేమ్ ఫార్మేట్ అనేది కొంచెం కొత్తగా ఉంది. ఇది ఏమంటారు, మిరియాల పొడి పంచాయతీ మిరియాల పొడి పంచాయతీ మన తనుజ ఇంకా సంజన గారు. సరే వీడియోలోకి వెళ్ళిపోదాము. సంజన గారు ఏడవడం అనేది ఒక విధ్వంసం. ఇవాళ దినం నేషనల్ మీడియాలో నేషనల్ టెలివిజన్లో ఒక షో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆమెకి ఎవరైనా అడ్డం చెప్పే బిగ్ బాస్ ఏమైనా ఉంటే బిగ్ బాస్లో బాంబ్ లాగా దేంగే మన మినిమం ఉంటుంది. అవి దొంగతనాలు ఆపేపిచ్చారు. అన్యాయం కదా. ఏం చేస్తున్నారా నువ్వు? అగో ఆడు ఏం చేసిండో బ్రో. అరే ఆలిబాబు సో లేట్ చేయకుండా మనం దీక్షగా మొత్తం మాట్లాడేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక మా బాబు డిస్టర్బ్ చేసి ఎవరైనా ఉంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యు డు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ యా, ఫస్ట్ వచ్చేసి సాంగ్లు గీంగ్లు వేసేసారు మొత్తం. నేను ఈ రోజు వరకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నాకు సాంగ్లు అన్నీ తెలిసి గీంగులు అంటే ఏందో తెలుసుకుందాం. గీంగులు అంటే ఏంది బ్రో? సాంగ్లు అన్ని చేసారు. మళ్ళీ గీంగులు ఏంద్రు? సారీ, సాంగ్లు గీంగులు. మీ రాజ్పాల్ బాబాయ్ అట్లా ప్రేమ వీమా అంటాడు. చాలా సాంగ్ వేసి సంజన. She was trying to be so initiative in Harish topic, bro. Name topic? అదే about that starting ఏంటి, we'll stop ఇక్కడ వరకు స్టాప్ చేసేద్దాము. మీరు ఇక్కడ వరకు స్టాప్ చేసేయండి, విల్ స్టార్ట్ న్యూలీ అగైన్. అదే స్టార్టింగ్ నుంచి ఏదైతే వాళ్ళు ఫస్ట్ వీక్ లో ఏదైతే మంచిగా ఉండేనో ఆ ర్యాపర్ని మళ్ళీ బిల్డప్ చేద్దాము. కొంచెం మన మధ్యలో బయాస్డ్ సిచ్యువేషన్స్ ఏవైతే క్రియేట్ అయినాయో అవిటిని ఇక్కడికి పాజ్ చేసేసి మనం రీస్టార్ట్ చేద్దాము. సో దట్ మనం ఇద్దరం మంచిగా ఉందామని అందరితో కలుపుకునే ప్రయత్నం చేసింది, విచ్ ఇస్ వెరీ గుడ్. అది ఉండాలి ఒక మనిషికి. సో బిగ్ బాస్ హౌస్లో ఆఫ్టర్ ఎలిమినేషన్ దాకా వెళ్ళి లోపలికి వచ్చిన తర్వాత తన స్ట్రాటజీలు ఏవైతే ఉన్నాయో చాలా హై లెవెల్ ఉన్నాయని అయితే 100% అర్థమైపోతుంది. పడతాడు ఆలిగా. అరే ఆలిగా, అరే వాడిని హ్యాండిల్ చేయి. సో అట్లా రీస్టార్ట్ చేద్దాం అనుకున్నారు అనమాట. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ సంజన గారు. అలా ఉండడంలో అనేది ఏంటంటే ఒక పాజిటివ్ ఆరా బిల్డప్ అవుతుంది, నెగిటివ్ పీపుల్ని కూడా పాజిటివ్ చేసుకునేది. గుడ్ ఇనిషియేటివ్, గుడ్ స్మార్ట్ మూవ్ అనిపించింది నాకు. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత సీదా టాప్లో ఉన్న తనుజాన్ని కొడదాం అనుకుందో ఏమో, తనుజాతో గొడవ జరిగింది. మోస్ట్లీ సంజనానే రైట్ అయ్యే సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అయింది తెలుసా. సో పోదాం.
చాలా ఫాస్ట్ పవన్ గారు డిమాండ్ పవన్ గారు ఫుడ్ పంచాయతీగా సంజన గారు వాస్ టెల్లింగ్ దట్ పవన్ పతాపరం బిహేవింగ్ విత్ రీతు అనదర్ వే, ఇంకా వేరే వాళ్ళతో నార్మల్ గా ఉంటాడు. సో ఆమె ఇంటెన్షన్ ఏంటంటే వయసులో ఉన్న చిన్న పిల్లలు అయితే అదే ఆయన ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళతోనైతే ర్యాపో బాగానే మెయింటైన్ చేస్తాడు, ఆయన ఏజ్ గ్రూప్ లో లేం కాబట్టి మనతో ర్యాపో బాగాలేదు అనే పాయింట్ మాట్లాడింది. సో బేసిక్ గా ఆమె ఇంటెన్షన్ అనేది చాలా రాంగ్ పోర్ట్రే చేయడానికి, అట్ ది సేమ్ టైం ఆమె రాంగ్ స్టేట్మెంట్ అనేది 110% పాస్ చేసింది. ఎందుకంటే అది చాలా నెగిటివ్ లెవెల్లో వెళ్ళిపోయింది. ఆ డిస్కషన్లో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఆమె చాలా నెగిటివ్ ఫేస్ పెట్టి అట్లా అనడం అనేది నాకు అసలు నచ్చలేదు. అది చాలా తప్పది, అట్లా అనొద్దు. అండ్ పాపం చాలా డౌన్ టు ఎర్త్ ఉండడమో లేకపోతే మళ్ళీ వెళ్ళి కన్విన్స్ చేయడానికి ట్రై చేయడమో కన్సోల్ చేయడానికి ట్రై చేయడమో అనేది డిమాండ్ పవన్ ట్రై చేస్తూనే ఉన్నాడు. బట్ ద వే దట్ ద యాటిట్యూడ్, ద నెగిటివ్ యాటిట్యూడ్ విచ్ హెస్ బీన్ ఫ్రమ్ సంజన ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఆమె పర్సెప్షన్ ఏదైనా ఉండొచ్చు, బట్ ఆపోజిట్ పర్సన్స్ మీద అలా నెగిటివ్గా మాట్లాడడం, ఒక బ్లేమ్ వేయడం, నేషనల్ టెలివిజన్లో ఒక పర్సన్ని అలా డిఫేమ్ చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అనేది నా ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఫుడ్ విషయంలో కూడా ఏంటంటే ఏదైతే ఇష్యూ అక్కడ జరిగిందో అక్కడ ఎల్లిపాయ కారం పొడి కావాలి ఆమెకి. ఓకే, అదైతే ఇప్పుడు ఆమె అడిగి చేయించుకునే ప్రాసెస్లో ఈజీగా అయిపోతే బాగుండు. కాకపోతే స్టార్టింగ్ నుంచి కూడా ఫుడ్ విషయంలో ఏదో ఒక దగ్గర గొడవ రానికి కారణం ఏదైతే ఉందో అది ఆ ఫుడ్ మానిటర్ అయినా లేకపోతే XYZ ఏదైనా ఉండని కానీ ఫుడ్ ఇనిషియేటివ్ దగ్గర ప్రతి ఒక్క చోట ఎవరో ఒకరు గొడవ చేస్తూనే ఉన్నారు. ఓకే, సో ఈ గొడవలు అయితేనే ఉన్నాయి ఫుడ్ దగ్గర. సో దట్ ఏంటంటే ఇట్ ఈజ్ అ ఫార్మాట్. ఒక దగ్గర డిమాండ్ పవన్ అన్నాడు ఇట్స్ అ ఫార్మాట్ అండి, మేము ఫార్మాట్ని గౌరవిస్తున్నాము, ఇది నీ ఇల్లు నా ఇల్లు అయితే నేను ఎంతైనా వండుకోవచ్చు ఏమన్నా తినొచ్చు అని తనుజ అన్నది. అండ్ అక్కడ అందరు ఫాలో అయ్యేది బిగ్ బాస్ హౌస్కి సంబంధించిన మానిటర్ పెట్టిన రూల్స్. అదర్వైజ్ బిగ్ బాస్ రూల్ ఆర్ బిగ్ బాస్ గేమ్ ఫార్మాట్ని ఫాలో అవుతున్నారు తప్పించి అక్కడ ఇంకా ఏం లేదు. కాకపోతే ఆ ఫార్మాట్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో తను లేదు. ఒకవేళ ఓకే హ్యుమానిటేరియన్ బేసిస్ కింద నిజంగా చెప్పాలంటే తను హట్ అయింది. ఎందుకంటే ఆమె అక్కడ పర్మిషన్ అడిగి చేయించుకుంటా అన్నది, వాళ్ళు చేయనన్నారు. వాళ్ళు చేయనంటే శ్రీజాని పిలిచి చేయించుకుంటా అన్నది. అక్కడ కాదంటే ఫుడ్ మానిటర్ దగ్గరికి పోయింది, ఫుడ్ మానిటర్ వచ్చింది, దాని తర్వాత ఫుడ్ మానిటర్ దగ్గర ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇంత స్ట్రెచ్ వరకు లాగేసరికి ఆమె ఏమైపోయిందంటే హట్ అయిపోయింది, గట్టిగా హట్ అయిపోయింది. ఏడ్చుకుంటా నేను తినను వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అది కూడా కరెక్ట్ కాదు. అయితే అక్కడ డిమాండ్ పవన్ ఒక ఉద్దేశం ఏంటంటే ఇట్లా అలిగిపోవచ్చు అంటే అందరు అలిగినప్పుడల్లా పోయి బయట తింటారు, అది కరెక్ట్ కాదు, మీకు అలొకేట్ చేసినప్పుడు మీరు తినండి అన్నారు. పాయింట్ అయితే కరెక్టే. కాకపోతే ఏంటంటే ఆమె ఆల్రెడీ హట్ అయ్యి బయటకు పోయి తింటా అంటే ఆడ కూడా తినద్దు అంటే నేను మూసుకొని కూర్చుంటా అన్నది. తనుజ గారి దానిలో దేర్ ఇస్ రాంగ్ ఉంది. బికాస్ దట్ అది వేయండి అంటే ఇది వేస్తారా అని ఇట్లా పడేస్తుంది కళ్ళ ముంగట. అంటే షీ వాంటెడ్ టు ఎండ్ ద డిస్కషన్. ట్రిగర్ అయింది సంజన గారు. అయితే షీ వాంటెడ్ టు ఎండ్ ద డిస్కషన్ అండ్ ఏంటంటే మీకు కావాలి కదా సరే చేసి పెట్టు అని అదే అట్లా పోర్ట్రే చేసిరు. కానీ బేసిక్గా అట్లా పెట్టింది అని నేను అనుకుంటున్నా. పడేసిందా? పెట్టింది ఆమె ఇట్లా పెట్టింది. ఇట్లా పడేయడం వేరు, ఇట్లా పెట్టడం వేరు. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే అక్కడ ఒక ఇష్యూ అయితే క్రియేట్ అయింది. ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సెప్షన్. నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఏంటంటే ఈమె హ్యుమానిటేరియన్ బేసిస్ మీద కన్సిడరేషన్ చేసిన తర్వాత ఏంటంటే ఒక డ్రాగ్ చేయడం విషయమే ఆమె హట్ అయ్యి ఆమె అలిగి ఏడ్చింది తప్పించి ఇక్కడ ఎవరు ఆమెకు చేసి పెట్టరమని చెప్పాల. ఎండ్ ఆఫ్ ద డే ఆమె అగ్రీ చేసింది తనుజ ఇదంతా చేసి పెట్టండి అని 2 ప్యాకెట్లు కూడా ఇచ్చింది. అది చిరాకుతో నేను ఇవ్వలే. కాకపోతే అక్కడ ఎందుకు డిస్కషన్ పెరుగుతుంది, ఈ డిస్కషన్ ఎండ్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని డిస్కషన్ ఎండ్ చేయడానికి షీ అగ్రీడ్ అండ్ షీ వాంటెడ్ నా మీద అరవద్దు అనేది ఒక ఆమె పాయింట్ ఆమె పెట్టింది. ఆమె తర్వాత కూడా ఏడ్చింది నన్ను సరిగా అర్థం చేసుకుంటలేరు అని చెప్పేసి. ఆమె అరవడం అనేది ఇప్పుడు అరిచి చెప్పొద్దు అనే పాయింట్ ఏదైతే ఉందో అక్కడ అవతల సైలెంట్ టోన్లో మాట్లాడుతున్నారు, నార్మల్గా మాట్లాడుతున్నారు అంటే అరవరు ఎవరైనా కానీ. అవతల పర్సన్ టోన్ని బట్టి అవతల పర్సన్ కూడా అరవడమా లేకపోతే గట్టిగా మాట్లాడడమా అని ఉంటుంది. ఇక్కడ నేను సంజన గారిది 110% తప్పంటలేను, అట్ ద సేమ్ టైం తనుజాది తప్పంటలేను. కంప్లీట్ కమ్యూనికేషన్ అంటున్నా, మిస్కమ్యూనికేషన్. ఇక్కడ ఏమి కొంచెం ఇంపేషెంట్ ఉంది. ఎవరు? సంజన గారు. అసలు తనుజ తప్పే కదా నన్ను అడిగితే.
నేను యాక్చువల్లీ ఏమైందంటే ఇఫ్ తనుజ గారు ఇట్లా పడేయకపోతే సంజన గారు వుడెంట్ బి సో మచ్ లైక్ అంత పడేయలేదక్క ఇట్లా పెట్టింది. నేను ఇప్పుడు కూడా రివైండ్ చేసి చూపిస్తాను నీకు తర్వాత. పడేయలేదు ఇట్లా పెట్టింది అంటుంటే షీ త్రోడ్ కాబట్టే ట్రిగర్ గూట్లే త్రోడ్ అంటే మొత్తం ఇట్లా కాదు. ఇప్పుడు ఇట్లా ఇగో ఇది తీసి ఇట్లా పెట్టండి, ఇది కూడా చెయ్యండి అని ఇట్లా పెట్టిండ్రా. ఇవి కావాలా ఇట్లా వేయండి, ఇది కూడా కావాలా ఇట్లా వేయండి అని పడేసింది. సర్లే అయ్యో మిస్కమ్యూనికేషన్ జరిగింది యాక్చువల్లీ. ఇద్దరిది తప్పు ఉంది కానీ ఇద్దరిది తప్పు ఉంది, కాకపోతే కొంచెం ఎక్కువ పాజిటివ్ అయ్యేది మాత్రం సంజనానే ఇక్కడ. ఎందుకంటే పాపం ఆమె ఫుడ్ విషయంలో అట్లా జరిగినందుకు హట్ అవ్వడము, ఏడవడము, ఆమె అందరూ హట్ అయిపోతారు. ఎందుకంటే నాకు కూడా మంచిగా అనిపించలే పాపం. కాకపోతే అక్కడ తనుజ తప్పు ఎంత ఉంది అనేది ఒకసారి కన్సిడరేషన్ లో పాపం మన హరీష్ వచ్చేసి నాలో ఉన్న గుండంకులతో మీరు మాట్లాడద్దు, నాలో హృదయ మానవుడు ఉన్నాడు, వారితో మాట్లాడు. ప్లేట్ తీసుకొని వాళ్ళిద్దరికే పడతలేదు, ప్లేట్ తీసుకొని స్పూన్ పెట్టి తినిపిస్తున్నాడు. దానికి ట్రై చేశాడు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఐ కెన్ సీ హిస్ హ్యూమానిటీ దేర్. వావ్. నెక్స్ట్. సో సంజన వాస్ సో రఫ్ విత్ పవన్. అవును, ఎందుకంటే ఏ పవన్ డిమాండ్ చాలా తప్ప అట్లా మాట్లాడ్డాం మా అబ్బాయితోని. ఎందుకంటే ఆ అబ్బాయి ఇప్పుడు ఒక ఏజ్ గ్రూప్ లో ఇద్దరు కలిసిరు అని అన్నప్పుడు వాళ్ళ దగ్గర వైబ్స్ అట్రాక్షన్ స్టార్ట్ అయింది, వాళ్ళిద్దరు ఫ్రెండ్లీ ఉన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పూపు విషయం పూపు గురించా? అదేలే, యాజ్ అ క్యాప్టెన్ ఆయన ఏంటంటే ఒక ప్రాపర్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వీకెండ్ ఎవరికైనా పెడుతుంది, ఇంకా గట్టిగా వీకెండ్ లో ఏం జరుగుతుందో అని చెప్పేసి ఆలోచించకుండా ఇష్టానుసారంగా ఉండేది ఇంట్లో ఒకే ఒక వ్యక్తి, దట్ ఈస్ సంజన. he came to apologize her and ఏమైందంటే ఇదైతే పోపు గురించి కాదు, దాని గురించి. సంజన was so rough with Pawan in that discussion only. అది కరెక్ట్. సో అది చెప్దామని వస్తే మీరు ఏం చేస్తారు, మీరు ఎందుకు ఇట్లా చేస్తారు, నేను తింటాం ఆపేసిన కదా మీకు హ్యాపీ అనుకుంటా బిచ్చం వేస్తారా ఎందుకు తెలుసా? ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూ అనేది తనుజ వరకు కూడా పోకుండా పవన్ హ్యాండిల్ చేయగలిగే అథారిటీ అబ్బాయి దగ్గర ఉంది. హీస్ అ క్యాప్టెన్ ఒక మాట చెప్తే అయిపోతే దానికి ఇంత రచ్చ ఎందుకు అని అంటే క్యాప్టెన్ ఇది మానిటర్ త్రూ వెళ్ళాలనేది ఆయన పాయింట్. సో బేసిక్గా రూల్స్ ఆయన పాటిస్తుండు, ఇట్లా అంటే అయిపోతుంది కదా అని అనేది. కానీ రియల్గా ఒక పాయింట్ అయితే కరెక్ట్. ఎప్పుడైతే ఫుడ్ మానిటర్ గానో క్యాప్టెన్ గానో సంజన ఉన్నప్పుడు పెట్టిన రూల్స్కి కానీ అవి కానీ ఆమె పెట్టినప్పుడు ఆ రూల్స్ ఓకే, కానీ ఇప్పుడు అదే రూల్ దానికి రిలేటెడ్గా దానికి సిమిలర్గా ఉన్న రూల్ మన డిమాండ్ పవన్ మెయింటైన్ చేస్తే మాత్రం అది తప్పుగా కనిపిస్తుంది మన సంజన గారికి. కానీ డిమాండ్ గారు అసలు క్రేజీ ఆ టైంలో ఏం చేసిండంటే ఫుడ్ మానిటర్ ఎవరు తనుజ గారు కదా, తనుజ గారి నుంచి బ్యాడ్స్ తీసేసుకొని ఊకెందుకు గొడవ పడుతురా అని ఆమెకి రిటర్న్ ఇచ్చిండు. ఇది హైలైట్. ద ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ ద ఎపిసోడ్ ఈస్ ఫుడ్ మానిటర్ ఆమెకి వేయడం అనేది వెరీ 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 గుడ్ ఇనిషియేటివ్. ఆయనకి అసలు పెద్ద కుడు చేసుకోవాలి, అసలు ఎట్లా స్మార్ట్గా డీల్ చేసి ఎట్లా ఆ ఇష్యూని క్లోజ్ చేయాలనే దానికి బెస్ట్ క్లోజింగ్, బెస్ట్ ఎండ్ కార్డ్ ఫర్ ద ఫైట్, బెస్ట్ సొల్యూషన్. అండ్ తనుజ ఏమంటుంది పాపం మన తనుజ నవ్వుతుంటే బాగుంటుంది అమ్మాయి, ఏడిస్తే బాగానే. సర్లే సగం గుండె కరిగిపోయింది ఇవాళ. నెక్స్ట్ తనుజ చెప్తుంది బ్రో పాపం. నెక్స్ట్ ఫాస్ట్ గా తనుజ వాస్ సేయింగ్ దట్ ఎన్నిసార్లు కెప్టెన్ అయితే ఉంటే రితుతో ఉంటావో లేకపోతే కెప్టెన్ అవుతావో అని అంటుంది. అచ్చా తనుజ ఎవరిని అందులో ఫోటోని చూసా ROFలా? ఓకే అదేలే, మనోడు సెకండ్ క్యాప్టెన్ అయ్యిండు నిన్న. మనం వీడియో చేయలే నిన్న. సర్లే. ఓకే, సో ఇమ్యూనిటీ టాస్క్ అయితే బిగ్ బాస్ ఫైనల్ గా ఇచ్చిండు. ఇమ్యూనిటీ టాస్క్ దాని రూల్స్ ఏవైతే ఉన్నాయో అది విన్ అయ్యారు, చూసిర్రు లాస్ట్ కి. ఇప్పుడు ఇంట్లో ఇది చెప్పు నాకు, ఏమేం జరిగింది అనేది అందరు చూసిర్రు. నాకు నువ్వేం చేయంటే అందులో నీకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనిపించిందో చెప్పు. నాకు 11-1 ఫస్ట్ ఇద్దరు ఎవరు వెళ్ళిర్రు? ఫస్ట్ ఇద్దరు అటు ఇద్దరు కదా. ఫస్ట్ నలుగురు ఎవరు వెళ్ళిర్రు? ఇమాన్యుయల్ గారు, మమ్మీ ఇమాన్యుయల్ వెళ్ళిర్రు. ఇటు సైడ్ సుమన్ దివ్య వెళ్ళిర్రు. దివ్య వాళ్ళు గెలిచిర్రు.
దివ్య స్ట్రాటజీ వల్ల సుమన్ వెళ్ళి దాన్ని తీసుకొచ్చి నేను షాక్ సుమన్ తీసుకొచ్చిన బాబు అనుకున్నా కానీ మనోడు గట్టిగా ఆడాడంటే తన ఏదైనా టీం వర్క్ అది వాళ్ళు గెలిచారు 2 స్టార్లు తెచ్చుకున్నారు ముందుకు వచ్చారు ఓకే నెక్స్ట్ యాక్చువల్లీ వాళ్ళు కూడా అక్కడ ఏమైనా డిస్ప్యూట్స్ అయినాయి అక్కడ అవ్వాయి అని చెప్పను ఎందుకంటే ఒక బ్లాక్ మిగిలింది బట్ దానికి క్రాక్ ఉండే కాబట్టి వదిలేసారు సుమన్ వాళ్ళ దాంట్లో బ్లాక్ వదిలేసింది అన్నీ ఉన్నాయి నో ఎర్రర్స్ సో ఫస్ట్ దాంట్లో ఓకే సెకండ్ ఎవర్ విన్నర్ అంటే నో విన్నర్స్ ఎందుకంటే రాము అండ్ తనుజానా శ్రీజ అండ్ రాము అండ్ కళ్యాణ్ అండ్ రీతు ఉన్నారు కదా వీళ్ళు ఏం చేశారంటే ముందే ప్రిపేర్ అయ్యారు కళ్యాణ్ ఇంకా రీతు వాట్ దే హ్యావ్ డన్ అంటే కళ్యాణ్ వెంటూ నువ్వు పైనది ఇట్లా చేసేయి ఒక్క బ్లాక్ కూడా మిగలకుండా నేను రాముని అవి తీసుకోకుండా చేస్తాను కానీ బ్రో అమ్మో ఎంత కోపం వచ్చింది నాకు పర్సనలీ రీతు ఎంత గట్టిగాతో అమ్మా అదేదో చెప్పు కదా వాళ్ళు కూడా రాము గారు రాము ఎంత స్ట్రాంగ్ బ్రో రాముగానే ఓడించింది ఆమె లైక్ షాక్ నేను శ్రీజ వెళ్ళింది పైన కొట్టడానికి వెళ్ళింది రాముని ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా చేస్తుంటే ఆడేమో బార్మీడా మూచు ఇది నేను చూడలే అప్పుడు బాబుకి తినిపిస్తున్నా ఏం స్ట్రాంగ్ అనుకున్నానంటే అప్పుడు కానీ చాలా కోపం వచ్చింది ఆమెకి ఆడకుండా ఆమె స్ట్రాటజీ యూజ్ చేసింది కానీ ఈ దీనిలో విన్నర్ ఎవరయ్యారు అంటే వాళ్ళు కాలేదు వీళ్ళు కాలేదు సో నో యూజ్ నువ్వు కూడా చెప్తావా రేపటి నుంచి కూర్చుందామా ముగ్గురం అరే మజా వస్తుంది కూడా నిజంగా చెప్పు నిజంగా ముగ్గురం కూర్చుందాం ఇచ్చి పడేదాం చెప్పు సో అట్లా అనమాట సో సెకండ్ రౌండ్లో నో విన్నర్స్ అండ్ నాకు గేమ్ కూడా నచ్చలేదు 11-3లో కూడా నో విన్నర్స్ బర్నీ గారు తనుజ గారు హరీష్ గారు ఫ్లోరా గారు దీనిలో ఇద్దరు తప్పు చేసారు ఇద్దరు బ్లాక్స్ వాలంటీర్ గా వాళ్ళు ఒప్పుకున్నారు సో ఎవరు విన్నర్ కాలేదు కానీ అక్కడ ఏదో చిన్న ఘర్షణ జరిగింది వాళ్ళు అరుస్తున్నారు అప్పుడు మన ఈయన హరీష్ అరుస్తున్నాడు ఎందుకు హరీష్ తో వాళ్ళు ఒప్పుకున్నారు కరెక్టే కానీ ఫౌల్ ఒప్పుకున్నాడు కదా ఈయన భరణి ఎందుకు అరుస్తున్నాడు హరీష్ నోటిదులేనా ఓకే అది ఉన్నదే కదా మనిషికి నెక్స్ట్ అట్లా మీరేమనుకుంటున్నారు చెప్పండి సో ఆ తర్వాత 11-2లో 11-3లో ఎవరికి రాలేదు కదా సో 11-1లో ఎవరు విన్ అయ్యారో వాళ్ళనే ఇమ్యూనిటీ టాస్క్ లో పెట్టారు వాళ్ళని బిగ్ బాస్ చెప్పిండు తనుజాని ఇంకా ఫ్లోరాని ఎందుకు పెట్టారు మరి ఫ్లోరానా ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో ఈ ఎపిసోడ్ లో లాస్ట్ టైం ఏం చేసేదంటే నాకు 50% ఉన్నది కూడా పోతుంది సో స్ట్రాంగ్ మెంబర్స్ ని తీసుకోకుండా వీక్ మెంబర్స్ ని యాక్చువల్లీ అందరికి పెట్టిన టాస్క్ ఉంది కదా దాంట్లో ఓన్లీ సుమన్ గారు ఇంకా ఎవరు దివ్య వీళ్ళిద్దరే గెలిచారు వాళ్ళిద్దరికి కాంపిటీషన్ లో ఇద్దరు ఎవరు సెలెక్ట్ చేశారు వీళ్ళిద్దరునా సుమన్ గారు ఇంకా వీళ్ళిద్దరే వాళ్ళ ఆపోనెంట్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు సరిపోయింది చెప్పారు బిగ్ బాస్ చెప్పిండు సో దివ్య గారి ఇంటెన్షన్ ఏంటంటే సరే దాని తర్వాత నేను చెప్తా ఇక ఇలాని లాస్ట్ రౌండ్ లో వీళ్ళ 4గురిని సెలెక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు వచ్చారు దివ్య నిఖితాకి అన్యాయం జరిగింది పాపం చాలా ఎందుకంటే ఆమె ఎఫర్ట్స్ పెట్టి గెలిచింది ప్లస్ ఆమె యూనో వెళ్ళడానికి ట్రై చేసింది అండ్ నన్ను అడిగితే షీ హ్యాస్ టు బీ ఇన్ ద నామినేషన్ రీజన్ ఏంటి తెలుసా షీ హ్యావ్ ఇప్పుడు ఆమె వచ్చింది వైల్డ్ కార్డ్ లాగా అండ్ ఇప్పుడు ఆమె గట్టిగా ఆడి ప్రూవ్ చేసుకుంటే సర్వైవల్ రేట్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఒకవేళ ఆమె సర్వైవల్ రేట్ ఇప్పుడు ఆమె గేమ్ ఆడడానికి స్కోప్ ఎక్కువ ఉన్న వీక్ ఇది ఆమె ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ యూనో పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్న వీక్ ఇది ఎంత వీలైతే అంత మ్యాక్సిమం ఆమె కనబడుకుంటా ఆమె యూనో టాస్క్లు ఆడడంలో దేంట్లో అయినా 100% ఇస్తుంది అనుకో ఆమె ఖచ్చితంగా ఉంటుంది లేదంటే ఇదే వీక్ వచ్చేసే డేంజర్ ఉంది ఆమెకి ఎందుకంటే వచ్చిన ఫస్ట్ వీక్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో
గేమ్లో ఉండే అర్హత లేని వాళ్ళు అవసరం లేదు రాబోయే వీళ్ళు అనుకునేటోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఏదో కొద్ది గొప్ప 2-3 వారాల నుంచి వాళ్ళు కొంచెం స్క్రీన్ టైం అనేది జనాల మైండ్లో రిజిస్టర్ అయిపోతారు. ఇది మీకు కొత్తగా వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా యాడ్ ఆన్ అడ్వాంటేజే అయిపోతుంది మీకు. సో రిస్క్ కవర్ ఉంటుంది ఖచ్చితంగా ఈ వైల్డ్ కార్డ్లో వచ్చేటోళ్ళకి. అది ఫస్ట్ వీక్ కాబట్టి పాపం సేవ్ అయిపోయి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇమ్యూనిటీ ఆమెకు వచ్చి ఉంటే కొంచెం వీళ్ళకి ఇప్పుడు తనుజ గారు కానీ సుమన్ గారు కానీ వీళ్ళు నామినేషన్లో ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఆబ్వియస్లీ 210% వీళ్ళు నామినేషన్లోకి వెళ్ళి సేవ్ అయిపోతారు. చూద్దాం ఏమవుతుందో. ఫ్లోరా గారు కానీ అట్ ది సేమ్ టైం I'll take that అని అంటుంది కానీ ఇవి కామనే పోతుంది అనిపిస్తుంది. బట్ నాకు తెలిసి నిఖిత వీళ్ళు అదే నామినేట్ అవుతారా? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎవరో ఒకరు నామినేట్ చేసే తీరుతారు. కానీ సరే చూద్దాం, రేపు ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి నామినేషన్స్. రౌండ్ 2లో ఇమ్యూనిటీ పవర్ ఎవరికి వచ్చిందంటే సుమన్ గారికి తనుజ గారికి వచ్చింది. ఇందులో వీళ్ళు పెట్టిన పాయింట్స్ అన్ని చూసినాయి కదా, నాకు అనిపించింది వాళ్ళిద్దరికి పెట్టిర్రు. సుమన్ పెట్టిన పాయింట్స్, తనుజ పెట్టిన పాయింట్స్. ఫ్లోరాకి ఎందుకంటే లాస్ట్ వీకే ఆమెకు నామినేషన్ వచ్చింది, సారీ ఇమ్యూనిటీ వచ్చింది ఫ్లోరా గారికి. సో ఒక ఛాన్స్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దివ్య నిఖిత కన్నా వాళ్ళిద్దరు ఎలిజిబుల్ అని ఫీల్ అయ్యారు. న్యాయంగా చూస్తే అయితే నన్ను అడిగితే దివ్య నిఖితకి వచ్చి ఉండాలి, బట్ డి నాట్ కమ్. చలో ఫ్రెండ్స్, సో కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. రేపు ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో యా, రేపు నామినేషన్స్లో హడావుడి గట్టి ఉంటుంది. చలో టేక్ కేర్, బాయ్ బాయ్. 11:20. Bye guys.